మంచిది. జీవము గల దేవుని సన్నిధిలో ఆయన వాక్యమును అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి ముందుగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నేటి దినమున చేరి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13, 14, 15 వచనములు కలిపి ఉంటాయి. నేనే చదువుతున్నాను, జాగ్రత్తగా అందరూ చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13, 14, 15 వచనములు కలిపి ఉంటాయి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మా అందరి జీవితములలో మరొక పునరుద్ధాన దినమును అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ఈస్టర్ దినమును మేము పొందుకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. 2022వ సంవత్సరం ఈస్టర్ దినము నుండి 2023వ సంవత్సరం ఈస్టర్ దినం వరకు ఈ 365 రోజులు నీ రెక్కల చాటును మమ్మలను కాపాడి భద్రపరిచినందుకు కొరకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. క్రీస్తు నేడు లేచెను, హల్లెలూయా. ఏమిటి దాని వలన మాకు ఉపయోగము? నేడు నీవు మాతో మాట్లాడండి. నీవు లేచుట వలన మాకు ప్రయోజనమేమిటో, నీవు మరణమును గెలుచుట వలన మాకు ప్రయోజనమేమిటో మేము నేర్చుకున్నట్లుగా సహాయము దయచేయండి. నీ సిలువ చాటున నన్ను మరుగుపరచండి. మా అందరితో మాట్లాడండి. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, మన అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందకపోవటం వలన మీరు మృతులై ఉండగా ప్రారంభము గురించి మాట్లాడుతుంది. మనము ఏ విధముగా మృతి చెందాము? 1, మన అపరాధముల మూలముగా మృతి చెందాము. 2, శరీరమందు సున్నతి పొందకపోవటం వలన మృతి చెందాము. ఈ రెండవది యూదులకు తప్ప, ఇశ్రాయేలుకు తప్ప మిగతా వారికి వర్తించదు. మొదటిది మాత్రము సర్వమానవాళికి వర్తిస్తుంది. ఏమిటి? మన అపరాధముల వలన మనము మృతులై ఉండగా. చివరి భాగం వచ్చేసరికి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. మృతమైన మనలను దేవుడు తన కుమారుడైన క్రీస్తుతో పాటు జీవింపజేశాడు. ఆయనతో పాటు మనము జీవింపజేయబడ్డాం. ఈ మధ్యలో దేవుడు చేసినది ఏమిటి? మృతులైన మనలను జీవింపజేయటానికి దేవుడు మన ఎడల చేసిన పని ఏమిటి? దానిని ఈ యొక్క మధ్యాహ్న కాలములో గమనిద్దాం. 1, వ్రాతరూపకమైన ఆజ్ఞల వల్ల మన మీద రుణముగాను విరోధముగా ఉండిన పత్రమును ఆయన మేకులతో సిలువకు కొట్టాడు. 1 బాగా గమనించాలి. వ్రాతరూపకమైన ఆజ్ఞ, శాసన రూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను విరోధముగా ఉంది ఆ పత్రము. ఆ శాసనము, ఆ పత్రము మనకు విరోధముగా ఉంది. దానిని ఏం చేస్తాడంటే మొదట మేకులతో సిలువకు కొట్టివేశాడు ఆయన. 2, దాని మీద చేవ్రాతను తుడిచివేసి ఆ శాసనము మీద ఏమి రాశాడో ఆ శాసనము మీద ఉన్న చేవ్రాతను ఆయన తుడిచివేశాడు. 3, మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి, మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి 4, మన అపరాధములన్నిటినీ క్షమించి
ఆయన మనలను జీవింపజేశాడు. 4 కార్యములను దేవుడు చేశాడు. 4 క్రియలను దేవుడు చేశాడు. మరణించిన మనము జీవించాలి అంటే, మరణించిన మనము బ్రతకాలి అంటే దేవుడు ఈ 4 క్రియలను మానవ జాతి విషయములో చేశాడు. మొదట మనకు రుణముగాను విరోధముగాను ఉండినటువంటి పత్రము, ఒక పత్రం ఉంది. దానిని మేకులతో సిలువకు కొట్టివేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మృతమై ఉన్న పరిస్థితులలో, మరణించిన పరిస్థితులలో దేవుడు మన కోసము చేసిన ఆ మొదటి పని ఏమయ్యాము? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం మనందరికీ తెలుసు. అనేక సందర్భాలలో చదువుతాం దానిని. ఎఫెసీ పత్రిక 2:1, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారు. చాలమ్మా, మీరు మీ పాపముల చేత, మీ అపరాధముల చేత, మీ తిరుగుబాటుల చేత చచ్చిపోయిన వారు. మన మీద ఉన్న ఆ మరణ శాసనమును ఆయన ఏం చేశాడంట? సిలువలో మేకులతో కొట్టేశాడు ఆ పత్రమును. మనము చచ్చిపోయి ఉంటే మన మీద రుణముగాను విరోధముగాను ఆ పత్రము ఉండింది. మనకు అభ్యంతరముగా ఉండింది, మనకు ఆటంకముగా ఉండింది. దానిని ఆయన సిలువలో మేకులతో కొట్టివేశాడు. ప్రియమైన వారలారా, జెఫన్యా గ్రంథములో దేవుడు ఎంత శుభవార్తను ఆ భక్తుడి ద్వారా కూడా తెలియజేస్తాడో చూద్దాం రండి. పాత నిబంధన గ్రంథంలో 774వ పేజీ, 774, 3వ అధ్యాయము 14-15 వచనములు. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 14-15. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి. ఆగుదాం. ఇక్కడ ఆయన ఏమంటున్నాడు? జయధ్వని చేయండి, సంతోషించి గంతులు వేయండి, ఉత్సాహధ్వని చేయండి. ఎందుకు చేయాలి? కొన్ని వందల సంవత్సరములకు ముందే యేసుక్రీస్తు వారు సిలువలో చేయబోయే ఆ ఘనకార్యముల గురించి దేవుడు జెఫన్యా ద్వారా ప్రవచిస్తున్నాడు. ఓ సియోను నివాసులారా, ఓ సియోను కాపురసులారా, ఉత్సాహధ్వని చేయండి. ఎందుకు చేయాలి? మీ రాజు, మీ దేవుడు మీ కొరకు ఒక గొప్ప కార్యము చేయబోతున్నాడు. ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయండి, ఆర్భాటముతో జయధ్వని చేయండి. యెరూషలేముల నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయండి. ఆ రోజుకి పరిస్థితులు ఏమిటో తెలియదు. ఆ ప్రవక్త ప్రవచించే నాటికి ఈ పదముల యొక్క వివరణ తెలియదు, అర్థము తెలియదు. ఎందుకు ఇలా అంటున్నాడు ఆ ప్రవక్త? మానవ జాతికి అర్థం కాలేదు, సియోనుకు అర్థము కాలేదు, యెరూషలేముకు అర్థము కాలేదు, ఇశ్రాయేలీయులకు అర్థము కాలేదు. ఎందుకు ఆయన జయధ్వని చేయమన్నాడో, ఎందుకు ఉత్సాహధ్వని చేయమన్నాడో, ఎందుకు సంతోషించి గంతులు వేయమంటున్నాడో అర్థము కాల ఆనాటి ప్రజలకు. ఎందుకు అంటే ఇక్కడ అంటున్నాడు చూడండి 15వ వచనం, తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. తాను మీకు విధించిన శిక్షను కొట్టివేసి ఉన్నాడు. సిలువలో మేకులతో కొట్టివేసి ఉన్నాడు. ఒక శ్రేష్టమైన జవాబు, ఒక శ్రేష్టమైన విమోచన, విడుదల మానవ జాతి కొరకు ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. మీ మీద ఏది విరోధముగా ఉందో, మీ మీద ఏది రుణముగా ఉందో ఆ పత్రమును సిలువలో మేకులతో కొట్టేశాడు. కొన్ని వందల సంవత్సరములకు ముందు ప్రవచించిన జెఫన్యా మాటను దేవుడు నెరవేర్చాడు. తాను మీకు విధించిన శిక్ష, మీకు విరోధముగా, మీకు వ్యతిరేకముగా నియమించిన శిక్షను ఆయన కొట్టివేస్తున్నాడు. కాబట్టే ఉత్సాహధ్వని చేయండి, కాబట్టే జయధ్వని చేయండి, కాబట్టి సంతోషించి గంతులు వేయండి.
దేవుడు తన ప్రజల కొరకు తన కుమారుడి ద్వారా చేయబోయే కార్యముల గురించి జెఫన్యా ద్వారా ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి మరణించిన మనము ఆయనతో పాటు ఈరోజు జీవింపజేయబడ్డామంటే ఈ 4 ప్రక్రియలు దేవుడు చేశాడు మధ్యలో. దానిలో ఒకటి, మన మీద విరోధముగాను రుణముగాను ఉన్న పత్రమును ఆయన సిలువలో మేకులతో కొట్టివేశాడు. ఎంత భాగ్యవంతులమండి, ఎంత ధన్యులమండి మనము. ఈరోజు ఆ సాక్ష్యము చెప్పగలగాలి. ఈ అనుభవం ఎవరికైతే ఉంటుందో వారిదే ఈస్టర్. ఈ భాగ్యమును ఎవరైతే అనుభవిస్తారో వారిదే ఈస్టర్. రెండో మాట ఏమంటున్నాడు అక్కడ? ఆ పత్రమును ఆయన కొట్టివేశాడు. రెండో మాట ఏమన్నాడు? దాని మీద ఉన్న చేవ్రాతను తుడిచివేశాడు. ఆ శాసనము మీద ఉన్న, ఆ రుణపత్రము మీద ఉన్న ఆ చేవ్రాతను తుడిచివేశాడు. మీకు ఒక సందర్భాన్ని గుర్తు చేస్తా. బెల్షసరు యెరూషలేము దేవాలయం నుండి తేబడిన ఆ వెండి బంగారు పాత్రలను తెప్పించి 1000 మందితో ఆయన తన సేవకులతో విందులో పాల్గొన్నప్పుడు ద్రాక్షారసం అందులో పోసి ఆ పాత్రలను అపవిత్రపరిచి దేవునిని అవమానపరిచిన కారణము చేత అతడు ఆ సందర్భంలో వారితో విందు వినోదములో ఉండగానే దేవుని హస్తం వచ్చి గోడ మీద రాస్తుంది. దేవుని హస్తం వచ్చి గోడ మీద రాస్తుంది. ఆ రాతను గమనిస్తున్నాడు, కానీ ఆ రాత ఏమిటో అర్థం అవటం లేదు. ఆయన నడుము కీళ్లు వదిలాయంట, కాళ్ళు కీళ్లు వదిలాయంట. ఆయనలో భయము పుట్టింది. ఆ రాత ఏమిటో అర్థం కాలేదు. దానియేలును పిలిపిస్తే దానియేలు ఆ రాత యొక్క అర్థం చెప్పాడు. ఓ బెల్షస్సరు రాజు, దేవుడు నీ మీద విరోధముగా ఆ గోడ మీద రాసిందంటో తెలుసా? మెనే మెనే టేకేల్ ఉఫార్సేన్. దేవుడు నిన్ను లెక్క చూశాడు, నీ లెక్క ముగించాడు. దేవుడు నిన్ను త్రాసులో తూచాడు, నీవు తక్కువగా ఉన్నావు. దేవుడి రాత్రి నీ రాజ్యమును పారసీకులకు మాదీయులకు విభాగించబోతున్నాడు. 3 సందర్భాలు ఆయనకు విరోధముగా గోడ మీద రాయబడ్డాయి. దానిని చెరపగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? దానిని చెరిపి ఆయన మీద శిక్ష పడకుండా చేసిన వాళ్ళు ఆ రోజు ఎవరైనా ఉన్నారా? లేరు. ఆ రాత్రే బెల్షసరు హతుడయ్యాడు. ఆ రాత్రే బెల్షసరు చంపబడ్డాడు. అంటే బెల్షసరుకు వ్యతిరేకముగా రాయబడిన ఆ రాతను తుడిపివేసేవాడు ఆ రోజు లేడు. ఈ రోజు మనకు విరోధముగాను మనకు రుణముగాను రాయబడిన ఆ యొక్క పత్రమును మేకులతో కొట్టివేయటమే కాకుండా ఏమి దేవుడు రాశాడో, మనకు విరోధముగా ఏమి దేవుడు రాశాడో దానిని ఏం చేశాడంట? రెండోది, తుడిచివేశాడు. దానిని దేవుడు తుడిచివేశాడు. దానిని మన మీద అడ్డం లేకుండా చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత ధన్యులము మనము. ఈరోజు మన మీద ఏమి ఆ రుణము లేకుండా దేవుడు సిలువలో తన రక్తము ద్వారా తుడిచేశాడు. ప్రియమైన వారలారా, సిలువలో చేసిన గొప్ప కార్యములను ఇక్కడ మనము గమనిస్తున్నాం. ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎక్కడున్నా కానీ మరణించిన మీరు ఈరోజు జీవింపజేయబడ్డారంటే, ఆ రోజు మరణించిన మనము ఈరోజు ఆయనతో పాటు జీవింపజేయబడ్డామంటే 4 కార్యాలు దేవుడు మన కొరకు చేశాడు. ఒకటి, మనకు విరోధముగా ఉన్న రుణపత్రమును సిలువలో మేకులతో కొట్టేశాడు. 2, దాని మీద చేవ్రాతను, ఏమిటా చేవ్రాత? ఆ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు, ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము వలన వచ్చు జీతము మరణము, నువ్వు నిశ్చయముగా చచ్చెదవు. ఆయన మరణ శాసనము రాశాడు ఏదెను తోటలో. ఇప్పుడు ఆ రాసిన ఆ మరణ శాసనాన్ని ఆయన ఏం చేశాడు? తన చేతులతో తుడిచివేశాడు, తన రక్తముతో తుడిచివేశాడు. ఇప్పుడు మన మీద ఆ శాసనములకు అధికారము లేదు. ఇప్పుడు మన మీద ఆ అక్షరములకు అధికారము లేదు. దేవుడు గొప్ప పనులు 2 సిలువలో చేశాడు. మూడోది ఏమన్నాడు? ఆయనకు మనకు అడ్డముగా ఉన్న దానిని ఆయన ఏం చేశాడంట? ఎత్తివేశాడు. అంతకుముందు ఆయనకు మనకు అడ్డొచ్చింది, అది ఆయనకు మనకు అడ్డొచ్చింది. దానిని ఏం చేశాడంటే ఎత్తివేశాడు, అడ్డము లేకుండా చేశాడు. ప్రియమైన వారలారా, అది ఎన్నడూ కూడా మన మధ్యలో వచ్చి మనకు విరోధముగా దేవునికి సాక్ష్యం పలకదిక.
అది ఎన్నడూ కూడా వీడు పాపి, ఈమె పాపి అని దేవుడికి ఎన్నడూ చెప్పలేదు. అది అడ్డము లేకుండా చేసేశాడు దేవుడు. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1వ వచనము చూడండి. యెషయా గ్రంథము 59 1వ వచనం. రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చేను. చూసారా, ఆనాడు రక్షింపనేరక ఉండినట్లు ఆయన హస్తం ఏమి కురుచ కాలేదు. మనలను రక్షిద్దామనుకుంటే ఆయన హస్తం ఏమి కురుచైనది కాదు. మన వరకు వచ్చి మనలను రక్షించగలిగేదే, మన వరకు వచ్చి మనల్ని విమోచించగలిగేదే. ఏమడ్డొచ్చింది ఆ రోజు మనల్ని రక్షించకుండా? మన పాపములు, మన దోషములు అడ్డొచ్చాయి. ఆయన హస్తము మన వరకు వచ్చి మనలను రక్షించకుండా ఆయన ఆ యొక్క దోషములు అడ్డొచ్చాయి. ఏమంటున్నాడు? రెండోది, విననేరక ఉండినట్లు ఆయన చెవులు ఏమీ మందము కాలేదు. మీ ప్రార్థనలు ఆయన వరకు ఎందుకు వెళ్ళలేకపోతున్నాయి? మీ విన్నపములు ఆయన వరకు ఎందుకు వెళ్ళలేకపోతున్నాయి? మీరు చేసే మనవులు ఎందుకు ఆయన వినలేకపోతున్నాడు అంటే మీ దోషములు మీకు ఆయనకు అడ్డొచ్చాయి. మీ దోషములు అంటున్నాయి, ప్రభువా నీ చెయ్యి వీడిని రక్షించడానికి అడ్డము లేదు, వాడి దోషం ఉంది అని చెప్పింది నీ దోషం. ఆయన చెయ్యి నిన్ను రక్షించలేకపోవటానికి కారణం నీ దోషం. ఆ రోజు అడ్డొచ్చి అడ్డు పలికింది, అడ్డు చెప్పింది, నిన్ను రక్షించకుండా చేసింది. నీవు చేసిన ప్రార్థన ఆయన వరకు ఎందుకు వెళ్ళలేదు అంటే ఆ రోజు నీ దోషం అడ్డొచ్చింది. వీడు ఇలాంటి వాడు, ఈమె ఇలాంటిది, కాబట్టి ఈమె ప్రార్థన వినబాక అని ఆ రోజు మన దోషాలు అడ్డుకున్నాయి, ఆయన హస్తాన్ని అడ్డుకున్నాయి, మన ప్రార్థన వినకుండా ఆయన చెవులను అడ్డుకున్నాయి. ఈరోజు ఏం చేశాడో తెలుసా? ఆయన ఎత్తివేశాడు. ఈరోజు ఇక మీదట అవి మన మీద నేరారోపణ, దోషారోపణ చేయటానికి వీలు లేదు. ఎంత గొప్ప భాగ్యం! సిలువలో దేవుడు నీ కొరకు ఏమి చేశాడని ఎవరైనా నిన్ను అడిగితే, నీవు ఈస్టర్ ఎందుకు చేసుకుంటున్నావయ్యా, ఎందుకు చేసుకుంటున్నావమ్మా అని నువ్వు అడిగితే జవాబు నీ దగ్గర ఉండాలి. నువ్వు చెప్పగలిగిన జవాబు నీ దగ్గర ఉండాలి. ఒకప్పుడు నేను ఇలాంటి వాడినైతే, ఒకప్పుడు నేను ఇలాంటి వాడినైతే, నేను చచ్చిపోయిన వాడినైతే ఆయన నన్ను తనతో పాటు జీవింపజేశాడు. కారణము 4 కార్యములు ఆయన సిలువలో నా కోసము చేశాడు. 1, నాకు విరోధముగాను రుణముగా ఉన్న ఆ అప్పుల పత్రమును మేకులతో సిలువలో కొట్టేశాడు. 2, దాని మీద చేవ్రాతను ఆయన తుడిచివేసేశాడు. 3, ఇప్పుడు ఆయనకి నాకు అడ్డొస్తున్న నా దోషములను, నా అపరాధములను, నా పాపములను ఆయన ఎత్తివేశాడు. అడ్డు లేకుండా ఎత్తివేశాడు, ఎత్తి అవతల పడేశాడు. అంతకుముందు ఎవరో పని చేయలేదు, అంతకుముందు ఎవరికి అది సాధ్యము కాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సిలువలో ఆయన మన కొరకు చేసిన ఆ గొప్ప కార్యమును ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ఎప్పటికది మన హృదయంలో ముద్రించబడి ఉండాలి. నేను ఈస్టర్ ఎందుకు చేసుకుంటానంటే నా దేవుడు నా కొరకు ఈ కార్యాలు చేశాడు అని చెప్పగలిగిన జవాబు మన దగ్గర ఉండాలి. యెహోవా చేత రక్షించబడిన నిన్ను పోలిన వాడెవడు? యెహోవా చేత జీవింపజేయబడిన నిన్ను పోలిన వాడెవడు? యెహోవా చేత నీకు ఆయనకు అడ్డుగా ఉన్న అడ్డములను ఎత్తివేయింపజేసుకున్నవాడెవడు? యెహోవా చేత నీకు విరోధముగా ఉన్న ఆ రుణపత్రం మీద రాయబడిన శాసనమును కొట్టివేయబడిన వాడెవడు? నీకు ఆయనకు విరోధముగా ఉన్న రుణపత్రమును మేకులతో కొట్టివేయబడిన వాడెవడు? నేను అని చెప్పగలిగిన జవాబు క్రైస్తవుడిది. వాడు క్రైస్తవుడు. ఆయనతో పాటు మరలా జీవించిన వాడు క్రైస్తవుడు. ఆయనతో పాటు మరలా తిరిగి లేచిన వాడు క్రైస్తవుడు. నేను ఊరికే క్రైస్తవుని చెప్పుకుంటే సరిపోదు, నేను ఊరికే మెడలో బోటు తగిలించుకుంటే సరిపోదు, నేను ఊరికే నా గురించి ఏదేదో చెప్పుకుంటే సరిపోదు. నాకు ఆయనతో పాటు జీవింపజేయబడిన అనుభవం కావాలి. నేను లేచానా? పాపమును జయించగలిగానా? ఆయనతో పాటు తిరిగి లేవగలిగానా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన గొప్ప రక్షణ ప్రణాళికలో దేవుడు మన కొరకు ఈ ఏర్పాటంతా చేశాడు.
4వది ఏంటి చూద్దాం రండి. కొలస్సీ పత్రిక. అడ్డము లేకుండా చేశాడు. తర్వాత ఏం చేశాడు? మన అపరాధములన్నిటినీ కూడా క్షమించాడు. మన అపరాధములన్నిటినీ కూడా క్షమించాడు. ఎవరికి ఉంది అధికారం ఈ లోకంలో? ఎవరు క్షమించగలరు? క్షమించగలిగిన అర్హత, క్షమించగలిగిన యోగ్యత ఈ లోకంలో ఎవరికి ఉంది? ఆయనకు మాత్రమే ఉంది. ఆయనకు మాత్రమే ఉంది. ఆయన మన అపరాధములన్నిటిని కూడా క్షమించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఎఫెసీ 1:7. క్షమించ 2:7 అమ్మా. సారీ 1:7. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు, అనగా ఏ ప్రియుడు? ఆ ప్రియుడు, తనకు ప్రియమైన కుమారుడు, మనకు ప్రియమైన రక్షకుడు. ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మాత్రమే మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. అంతే, శ్రేష్టమైన జవాబు. మన అపరాధములకు ఎలాగ క్షమాపణ? నదిలో మునిగితే క్షమాపణ, సముద్రములో మునిగితే క్షమాపణ, పర్వతములు ఎక్కితే క్షమాపణ, లేకుంటే లోయలలో దిగితే క్షమాపణ. ఎలాగ క్షమాపణ అంటే ఆ రక్తము వలన, ఆయన రక్తము వలన. ఇదంతా కూడా దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి. ఇంత ఉచితముగా మానవ జాతికి దేవుడు ఏర్పాటు చేశాడు ఆ ప్రియుని యందు. ఈరోజు ఎందుకు ఆయన నాకు దేవుడు అంటే, ఈరోజు ఎందుకు నేను ఆయనను పూజిస్తున్నానంటే, ఈరోజు ఎందుకు ఆయన నాకు రక్షకుడు అంటే, ఆయన రక్తము వలన నా అపరాధములకు క్షమాపణ దొరికింది. ఆ క్షమాపణ సంపాదించుకోవటానికి నేను ఎక్కడికైనా వెళితే నాకు దొరుకుతాదా? నేను ఎక్కడికైనా వెళ్ళి ఎవరినైనా అడిగితే ఆయన ఇవ్వగలడా? నేను ఎక్కడికైనా వెళ్ళి కొనాలనుకుంటే అది కొనగలనా? ఆయన లంచము ఇస్తే ఆ లంచము తీసుకొని ఆయన మనల్ని క్షమించగలడా? ఈరోజు మానవ జాతి యొక్క ఒక గొప్ప బలహీనమైన ఆలోచన ఏంటో తెలుసా? చేయవలసిన పాపములన్నీ చేసి, చేయవలసిన దుర్మార్గతలన్నీ చేసి, అక్కడ ఎక్కడికో వెళ్ళి ఆ హుండీలో డబ్బులు ఇస్తే నా పాపములు పోతాయి, నేను చేసినవన్నీ చెరిగిపోతాయి. ఒక పెద్ద కానుక వేస్తే, ఆ కానుక పెట్టెలో కానీ ఆ హుండీలో కానీ నేను వేస్తే నా పాపములు క్షమించబడతాయి అనుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు పరిశుద్ధుని యొక్క రక్తము వలన మాత్రమే మన అపరాధములకు క్షమాపణ. అందుకే ఆయన తన రక్తమును సిలువలో కార్చవలసి వచ్చింది. అందుకే ఆయన తన రక్తమును సిలువలో చెల్లించవలసి వచ్చింది. గొప్ప జవాబు. ఈరోజు మనం జీవింపజేయబడ్డాం. 4 కార్యములు దేవుడు మన కోసము చేశాడు సిలువలో. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు నిద్రపోయినా, మీరు త్రోవలో నడిచినా, ఇంటిలో పనులు చేస్తున్నా, ఆఫీసులో వర్క్ చేస్తున్నా, ప్రభువా ఒకప్పుడు నేను చచ్చిన వాడను కదా, ఈరోజు క్రీస్తుతో పాటు నన్ను జీవింపజేశావు. మరణము మీద అధికారము, పాపము మీద అధికారము, శాపము మీద అధికారము నీ కుమారుడి ద్వారా నాకు ఇచ్చావు. నీకు వందనాలు, స్తోత్రం. 4 కార్యములు. మీరు నిద్రపోయినా మీకు ఎప్పుడు గుర్తుకు వస్తున్నారు. 1, మీ రుణపత్రమును ఆయన సిలువలో మేకులతో కొట్టేశాడు. 2, ఆయన చేవ్రాతను తుడిచివేసేశాడు. 3, అడ్డమును ఎత్తివేశాడు. 4, ఆయన రక్తములో మన అపరాధములన్నిటినీ కూడా క్షమించాడు. ఇప్పుడు మనల్ని ఏం చేశాడంట? జీవింపజేశాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈరోజు ఈస్టర్ యొక్క పరమ అర్థం ఏమిటి అంటే, నేను క్రీస్తుతో పాటు జీవింపజేయబడ్డా. నా క్రీస్తు లేచాడు, మరణము గెలిచి లేచాడు, రాతిని దొర్లించి లేచాడు, ఆ యొక్క సమాధిని గెలిచి లేచాడు. ఈరోజు ఆయనతో పాటు నేను జీవించిన వాడిని. ఇక పాపమునకు నా మీద అధికారము లేదు, ఇక ఆ శాసనమునకు నా మీద అధికారము లేదు, ఆ చేవ్రాతకు నా మీద అధికారము లేదు, ఇక ఏది కూడా ఆయనకు నాకు అడ్డు లేదు.
ఏది అడ్డు చెప్పదు. ఈయన ఇలాంటి వాడు కదా, ఆమె అలాంటిది కదా అని ఏది వచ్చి దోషము నీకు నాకు విరోధముగా చెప్పదు. కారణము వాటన్నిటిని కూడా ఆయన సిలువలో పరిష్కరించాడు. ప్రియమైన కుమారుడు దేవుని బిడ్డలారా, చూడండి, ఇందాక అదే చెప్పబోయాను. ఎఫ్ఎస్సి 1:2 ఇప్పుడు ఎఫ్ఎస్సి 2:7 క్రీస్తు యేసు నందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూర్చుండబెట్టెను. అది యేసు అక్కడే వెళ్ళి కూర్చోలా, యేసు అక్కడే జయించి వెళ్ళి కూర్చోలా. దేవుడు ఎంత అవకాశం ఇచ్చాడో తెలుసా? దేవుడు ఎంత భాగ్యం ఇచ్చాడో తెలుసా? క్రీస్తు యేసునందు ఆ ప్రియుని యందు మనలను ఆయనతో పాటు లేపి జీవింపజేయటం అంటే అదే. ఆయనతో పాటు లేపి పరలోకమందు ఆయన కూర్చుండబెట్టాడు. ఆ అనుభవం మనకుందా? ఆ భాగ్యం మనం పొందుకున్నామా? అప్పుడే మనం ఈస్టర్ చెప్పగలము. అప్పుడే మనం ఈస్టర్ ఆలోచన మనకు రాగలదు. నేను క్రీస్తుతో పాటు తండ్రి కుడిపార్శ్వమున నా యేసయ్యతో పాటు ఉన్నానా? ఆ రెండో మాటలో చెప్పినప్పుడు అదే కదండి, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఎస్ తండ్రి, నేను ఎక్కడ ఉండాలో అక్కడ వీరు కూడా ఉండాలని కోరుకుంటున్నాను అన్నాడు కదా ఆయన. ఇప్పుడు ఆయన వెళ్ళి అక్కడ ఒక్కడే కూర్చుంటాడా? మనలను కూడా కూర్చుండబెట్టాడు, మనకు కూడా ఆ అధికారం ఇచ్చాడు. ఆయన మహిమను చూసే భాగ్యమును యేసుక్రీస్తు వారు ఉచితమైన కృపను బట్టి ఇచ్చాడు. అది ఈస్టర్. బాగా గుర్తుపెట్టుకోండి, చెప్పినట్టుగా గుర్తుపెట్టుకోండి. ఇంతకంటే వివరముగా మీరు ఎక్కడ తెలుసుకోలేరేమో, ఇంతకంటే వివరముగా ఈస్టర్ అంటే మీకు అర్థం కాదేమో. దేవుడు మనను చచ్చిపోయిన మనను బ్రతికించాడు. యేసుక్రీస్తులో జీవింపజేయబడ్డాం. 1 కొట్టేశాడు, 2 తుడిచేశాడు, 3 అడ్డము లేకుండా చేసేశాడు, 4 ఆయన రక్తములో మన అపరాధములను క్షమించేశాడు. ఈరోజు ఆయనతో పాటు ఆ మహిమగల సింహాసనములో కూర్చుండబెట్టాడు. ఈరోజు క్యాలెండర్లో వచ్చిన వాగ్దానం కూడా అదే కదా, మీరు క్రీస్తుతో కూడా లేపబడితే, మీరు క్రీస్తుతో పాటు కూడా లేచి ఆయనతో పాటు పరలోకంలో తండ్రి కుడిపార్శ్వంలో కూర్చున్న అనుభవం కనుక మీకు ఉంటే పైనున్న వాటినే వెతకండి. ఈ లోకంలో మనం జీవించినా, ఈ లోకంలో మనం బ్రతికినా, ఈ లోకంలో మనం కొనసాగినా ఇక మన ఆలోచన ఎలాగుండాలో తెలుసా? ఆ పైనున్న వాటినే వెతకాలి, ఆ పైనున్న వాటినే గమనించాలి, ఆ పైనున్న వాటి కోసమే జీవించాలి. అది పునరుద్ధానం యొక్క విజయం, అది ఈస్టర్ యొక్క విజయం. సంపాదించుకుందామండి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు మహా కనికరము కలిగిన దేవుడు మహా గొప్ప ఆ జాలి కలిగిన దేవుడు తన బిడ్డలను అలాగే నశించి నరకమునకు పోవటం ఇష్టం లేక తన కుమారుణ్ణి తన కాలమందు పంపించి పాప మానవ జాతి కోసం ఈ యొక్క పుణ్యకార్యమును సిలువలో చేసి ఆయన తిరిగి లేచాడు. ఎవరైతే ఆయన జననమునందు, ఎవరైతే ఆయన మరణమునందు, ఎవరైతే ఆయన పునరుద్ధానమునందు విశ్వాసముంచి ఆయనను స్వీకరిస్తారో వారికి ఈ అనుభవం సొంతం అవుతుంది. అలాగ విశ్వసించామా? ఒకవేళ లేకుంటే ప్రభువా ఈరోజే నీ జననమునందు, ఈరోజే నీ మరణమునందు, ఈరోజే నీ పునరుద్ధానమునందు విశ్వాసముంచి నా కొరకు నువ్వు సిలువలో నీ కుమారుడి ద్వారా ఏమి ఏర్పాటు చేసావో దానిని నేను సద్వినియోగం చేసుకుంటానయ్యా అని కనుక నువ్వు అనగలిగితే ఈస్టర్ నీ సొంతం. నీ జీవితమునకు ఒక గొప్ప జవాబు, నీ బ్రతుకునకు ఒక గొప్ప భాగ్యము దేవుడు ఇవ్వబోతున్నాడు. సో దేవుడే ఆ ఈస్టర్ యొక్క విజయము, ఆ ఈస్టర్ యొక్క జయించే విధానమును, జీవింపజేసిన విధానమును మీకు నాకు మనందరికీ అనుగ్రహించును గాక. దయచేసి తలలో వంచండి, కళ్ళు మూసుకుందాం, 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. మంచి మాటలు విన్నాం, చాలా క్లుప్తముగా విన్నాం. ఆ మాటలను బట్టి మన హృదయములను పరీక్ష చేసుకుందాం. ప్రభువా, నేను అపరాధముల వలన చచ్చిపోయి ఉంటే నీ కుమారుడైన క్రీస్తుతో పాటు బ్రతికించావయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ మధ్యలో నా కొరకు చేసిన ఆ 4 కార్యములను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. మన హృదయములను అర్పించుకుందామండి, మన హృదయములను ఆయనకు సమర్పించుకుందామండి. ఆయన చేసిన ఇంత గొప్ప ప్రణాళికను మనం అర్థము చేసుకుందామండి.
ఇంకను ఈ పాపముల చేతే అపరాధముల చేతే మరణిస్తూనే ఉంటామా? ఆయన మన దోషములను సిలువలో మేకులతో కొట్టేశాడు కదా, ఇంకా సద్వినియోగం చేసుకోకుండా ఉంటామా? ఇంకా దానిని వినియోగించుకోకుండా ఉంటామా? ఆయన క్రయధనము చెల్లించేశాడు కదా, సిలువలో క్రయధనము చెల్లించేశాడు కదా, దానిని మనము సద్వినియోగం చేసుకుందాం. అడుగుదాం, చిన్న ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు, అటు ఇటు చూడవద్దు. దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. ప్రభువా, ఈస్టర్లో ఇంత గొప్ప మర్మం ఉందయ్యా, ఈస్టర్లో ఇంత గొప్ప సత్యం ఉందయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. నేను చచ్చిపోతే, నా అపరాధముల మూలముగా, నా పాపముల మూలంగా నేను చచ్చిపోతే నీ కుమారుడైన క్రీస్తుతో పాటు జీవింపజేసావు కదా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఎవరైతే వారు తమ హృదయములను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారో, ఎవరైతే ఆయన చేసిన కార్యమును విశ్వసించి ఆయనను ఈరోజు రక్షకుడిగా స్వీకరించడానికి సిద్ధముగా ఉన్నారో వారిని ఆయన పరలోకము నుంచి చూసి సంతోషించువాడై ఉన్నాడు. 99 నీతిమంతులు ఆయనకు అక్కర్లేదంట, 99 మంచి వాళ్ళు అనుకునే వాళ్ళు ఆయనకు అక్కర్లేదంట. రక్షింపబడే ఒక్క పాపి గురించి పరలోకములో ఆయనకు సంతోషము కలుగుతుంది అంటున్నాడు. ఈరోజు ఎన్ని ఈస్టర్లు మనము జరుపుకున్నాం, ఎన్ని గుడ్ ఫ్రైడేలు మనము జరుపుకున్నాం, ఎన్ని క్రిస్మస్లు మనము జరుపుకున్నాం. మనము జీవింపజేయబడ్డామా? ఇంకా మరణించిన స్థితిలో ఉన్నామా? ఇంకా పాపముల చేత మరణించిన స్థితిలోనే ఉన్నామా? హృదయ పరిశోధన చేసుకుందామండి. శ్రేష్టమైన దేవుడు, గొప్ప దేవుడు నీ కొరకు నా కొరకు చేసిన ఆ కార్యము గురించి ఈరోజు వివరించాడు కదా, శ్రేష్టమైన మాటలు మనకు అందాయి కదా. మన హృదయములను పరిశోధన చేసుకుందాం. ప్రార్థన చేయబోతున్నాను, దయచేసి నాతో ఏకీభవించండి. ఎవరు కూడా ఇంకా మౌనంగా ఉండవద్దు, ఎవరు కూడా ఇంకా నిర్లక్ష్యముగా ఉండవద్దు. 24వ సంవత్సరం ఈస్టర్ మరలా మనము జరుపుకోగలమో లేదో మనకు తెలియదు. ఆ సంవత్సరం ఎలాగుంటుందో మనకు తెలియదు. ఇదే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూలమైన